హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అండర్ 500 రూపీస్లో ఒక 5 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు ప్రతి గ్యాడ్జెట్ మీకు చాలా యూజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఫస్ట్ గ్యాడ్జెట్ USB RGB LED స్ట్రిప్. మీ టీవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఈ గ్యాడ్జెట్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ లైట్స్ ఆన్ చేస్తే టీవీ ఇలా ఉంది, అదే లైట్స్ ఆఫ్ చేస్తే టీవీ లుక్ మనకు చాలా కూల్గా అయితే ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకు టోటల్గా ఒకే ఒక LED స్ట్రిప్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని సింపుల్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత టీవీ బ్యాక్ సైడ్లో ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ స్టిక్కర్ రిమూవ్ చేసేసి మనం డైరెక్ట్గా స్టిక్ చేసుకోవడమే. ఇక మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ప్లగ్ అనేది అవసరం లేదు. దీనికి USB అడాప్టర్ ఉంటుంది. టీవీ బ్యాక్ సైడ్లో ఉండే USB పోర్ట్లోనే ఇన్సర్ట్ చేసేసి మనం పవర్ అనేది ఈజీగా ఇవ్వచ్చు. తర్వాత లైట్స్ అనేవి కంట్రోల్ చేయడానికి అక్కడే ఒక చిన్న కంట్రోలర్ ఉంటుంది. సో దాంట్లో మనం లైట్స్ అనేవి చేంజ్ చేయడం లేకపోతే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేలాగా సెట్ చేసుకోవడానికి టోటల్గా 3 బటన్స్ అనేవి ఉంటాయి. క్లిక్ చేసి మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకే ఒక్క యూనిక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు టీవీ యొక్క లుక్ అనేది చాలా వరకు డిఫరెంట్గా కూల్గా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో కనుక టీవీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ గ్యాడ్జెట్ని అయితే ట్రై చేయండి. ఇది మనకు అండర్ 400 రూపీస్కే వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక తర్వాత యూస్ఫుల్ గ్యాడ్జెట్ 4 పోర్ట్స్ USB హబ్ అనమాట. ప్రజెంట్ చూసుకుంటే ల్యాప్టాప్స్లో మనకు USB పోర్ట్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట. మనం ఎక్స్ట్రాగా ఏదైనా సరే USB అడాప్టర్ కనెక్ట్ చేయాలనుకుంటే మనకు అక్కడ పోర్ట్స్ అనేవి కనిపించడం లేదు. సో దాన్ని రీప్లేస్ చేయడానికి మనకు ఈ గ్యాడ్జెట్ చాలా యూజ్ అవుతుంది. సో టోటల్ గా మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. USB అడాప్టర్ తో 3 USB 2.0 పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక USB 3.0 పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్ గా ల్యాప్టాప్ లో ఉండే టైప్ C కి కనెక్ట్ చేసేసి దాని తర్వాత మన దగ్గర ఒక ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ ఉన్నా, పెన్ డ్రైవ్ ఉన్నా, ప్రింటర్ ఉన్నా, లేకపోతే ఏదున్నా సరే USB అడాప్టర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత గ్యాడ్జెట్ పోర్టబుల్ మినీ సీలింగ్ మిషన్. ప్రతి ఇంట్లో ఈ గ్యాడ్జెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే మన ఇంట్లో మనం ఏవైనా సరే లేస్, చిప్స్ ఇలా ఉంటాయి కదా ప్యాకెట్స్, సో అవి తినేసి అలానే ఓపెన్ చేసి పెట్టేస్తుంటాం. ఇంకా కొన్ని కవర్స్ అనేవి మనం చించేసి అలానే ఓపెన్ చేసి పెడతాం. సో అవి లోపల మనకు తర్వాత డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఈ గ్యాడ్జెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా దీంట్లో చూసుకుంటే మనకు పైన 2 బటన్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కట్ చేయడానికి అనమాట, ఇంకొకటి వచ్చేసరికి దాన్ని సీల్ చేయడానికి. ఇక తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు బాటంలో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం చార్జ్ చేసుకోవాలి. ఇక ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. ప్యాక్ అయిన కవర్ని మనం ఒకవేళ ఓపెన్ చేయాలనుకోండి, సింపుల్గా ఇందులో పెట్టేసి మనం ఏదైతే సెకండ్ బటన్ ఉంటుందో సో దాంతో లాంగ్ ప్రెస్ చేసి అలా అన్నామంటే అది కట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని మనం సీల్ చేయడానికి పై బటన్ని మనం నొక్కి పట్టుకుని అలా స్లైడ్ చేశామంటే ఆ కవర్ అనేది మనకు సీల్ అయిపోతుంది అనమాట. అందులో ఉండేది మనకు బయటికి రాదన్నమాట. అంటే మీరు ఏదైనా సరే ప్యాకెట్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని సీల్ చేయడానికి ఈ గ్యాడ్జెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి. ఇది అరౌండ్ మనకు అండర్ 400 రూపీస్కే వస్తుంది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక తర్వాత ఈ గ్యాడ్జెట్ నా ఫేవరెట్. ఇది క్యాంపింగ్ ల్యాంప్ అనమాట. వామ్ లైట్ తో వస్తుంది. సో దీంట్లో చూసుకుంటే మనకు ఒక బల్బ్ తో పాటుగా టైప్ C to USB ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇది రీఛార్జబుల్ బల్బ్ అనమాట. ఛార్జ్ చేస్తూ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత పైన చూసుకుంటే మనకు ఒక హుక్ అయితే ఉంటుంది. సో మన బ్యాగ్స్ కానివ్వండి, పాకెట్ కానివ్వండి అటాచ్ చేసుకోవడానికి. దాని కింద టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి దాని కింద బటన్ ఉంటుంది. సో ఇది మనకు టోటల్ గా 3 మోడ్స్ లో వస్తుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత చూడొచ్చు, జస్ట్ మనం బటన్ ని ట్యాప్ చేస్తుంటే మనకు మోడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా బ్రైట్ గా మనకు వామ్ లైట్ అనేది వస్తుంది. సో మీరు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే కరెంట్ లేనప్పుడు సో మీకు ఈ లైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. చార్జ్ చేస్తుండాలి, యూజ్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇది రీఛార్జబుల్, దాంతో పాటుగా IPX5 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అంటే మనకు వాటర్ పడినా కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. లాస్ట్ గ్యాడ్జెట్ ఇది మనకు బోల్ట్ X1 Pro టైప్ C ఇయర్ ఫోన్స్ అనమాట. సో నార్మల్గా టైప్ Cలో చాలా ఉన్నాయి ఇయర్ ఫోన్స్, బట్ అన్నింటితో కంపేర్ చేస్తే నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది అండర్ 500 రూపీస్లో. సో ఓపెన్ చేస్తే మనకు దీంట్లో ఇయర్ ఫోన్స్తో పాటుగా 4 pairs ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్తో పాటు మనకు ఇయర్ హుక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం మార్చి యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇయర్ ఫోన్స్ విషయానికి వస్తే ఇవి మనకు టైప్ C ఇయర్ ఫోన్స్ అనమాట. సో టైప్ C అడాప్టర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకు దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కంట్రోలర్ ఉంటుంది, మనం కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు. అందులోనే మైక్ ఉంటుంది. ఇయర్ టిప్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు ఇయర్ హుక్స్ అనేవి ఉంటాయి. సో చాలా కంఫర్ట్ గా చాలా బాగున్నాయి. సో సింపుల్ గా మన దగ్గర ఉండే మొబైల్లో టైప్ C పోర్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో ఇన్సర్ట్ చేసేసి సాంగ్స్ అయితే వినొచ్చు. 10mm డ్రైవర్స్ ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ వినేటప్పుడు నేను చాలా సాంగ్స్ అయితే విన్నాను. సాంగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా మీరు అండర్ 500 రూపీస్లోనే మంచి టైప్ C ఇయర్ ఫోన్స్, వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని అయితే ట్రై చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవి టోటల్గా అండర్ 500 రూపీస్లో మీకు చాలా యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.